అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 3వ విడత ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో రైతులకు 3వ విడత మెగా చెక్కును చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అందజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని నరహరిపేట స్కూల్ నందు ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ సూపర్ 6 ని సూపర్ హిట్ చేసిన కూటమి ప్రభుత్వం ఈ రోజు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. కేంద్ర సహకారంతో అమలవుతున్న ఈ పథకం 3వ విడత నిధులను నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారని 3వ విడతగా 48.85 లక్షల మందికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతు అకౌంట్ లో 6,000 రూపాయల జమ చేసిందన్నారు. 3వ విడతగా 2.676 కోట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయని అన్నారు. రైతాంగాన్ని బలోపేతం దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. వాటిలో భాగంగానే మన చిత్తూరు నియోజకవర్గంలో ఈరోజు గుడిపాల మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది కేంద్రంలో ప్రధానమంత్రి గారు కూడా ఈ కార్యక్రమాన్ని అక్కడ మొదలు పెడితే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం నుంచి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో ముఖ్యంగా ప్రతి రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు రావాలి. ఆ 20,000 రూపాయలతో అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ ఎనిమల్ హస్బెండరీలో ఏమైనా రైతులకి మనం సాయం చేయగలిగితే అదొక మంచి ఆలోచనతో అన్నదాత సుఖీభవ ఆ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. ఆ స్కీమ్ సందర్భంగా 2025, 26 3 విధులకు సంబంధించి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా గురించి మాట్లాడితే సుమారుగా 2 లక్షల రైతులు ఉన్నారు. ఈ సంవత్సరం చూస్తే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఒక 390 కోట్లు, సుమారు ఒక 400 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా రైతుల అకౌంట్ జమ చేస్తున్నారు. ఈ 400 కోట్ల రూపాయలతో రబీ కానీ ఖరీఫ్ కానీ ఏమైనా రైతులకి సాయం చేయగలిగితే ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇంకా కాకుండా సబ్సిడీ ఉండొచ్చు, మామిడి సంబంధించి సబ్సిడీ ఉండొచ్చు, మామిడి సంబంధించి మ్యాంగో కవర్స్ ఉండొచ్చు, మిగతా స్కీమ్స్ లో కూడా ప్రభుత్వము ఎక్కువ ఖర్చు చేస్తుంది. మీ అందరికీ తెలుసు, చిత్తూరు జిల్లాలో కొంచెం వర్షం తక్కువ పడుతుంది. సో మైక్రో ఇరిగేషన్ లో కూడా ఈ సంవత్సరం 20,000 ఎకరాల వరకు 90% సబ్సిడీతో రైతులకి సాయం చేయడం జరిగింది. మనము ఇది ఒక మనస్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాము. ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో అన్నదాత సుఖీభవ పథకం ఇస్తామని హామీ ఇచ్చాము. అందులో భాగంగా మొదటి విడత 7,000, 2వ విడత 7,000, ఇప్పుడు 3వ విడత 6,000 రూపాయల లెక్కన ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఏదైతే ఇస్తామని హామీ ఇచ్చామో ఆ హామీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఎంత అదృష్టవంతులంటే ఈ భారతదేశంలో ఎక్కడ కూడా రైతుల పట్ల ఏ ఒక్క ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతుల పట్ల చిత్తశుద్ధితో 6,000 రూపాయలు ప్రతి రాష్ట్రానికి ఇస్తే అందులో భాగంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదనంగా 14,000 రూపాయలు జమ చేసి ఆ సూపర్ 6 పథకంలో ఈ అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తామన్నట్లుగానే ఆ 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది అనేది మన కలెక్టర్ గారు ఇప్పుడే మీకు చెప్పారు. మన నియోజకవర్గానికి 21,26 లక్షల రూపాయలు అందించడం జరిగింది. ఇంకా కొన్ని జాగాల్లో రైతులు కొన్ని సమస్యలు రైజ్ అయినాయి, జాయింట్ పాస్బుక్లు లేదా కొన్ని కారణాల వల్ల మాకు పడలేదు అంటూ వాటిని కూడా అతి త్వరలో పరిష్కరించి వారికి కూడా ఈ అన్నదాత సుఖీభవ వచ్చే విధంగా రాబోయే రోజుల్లో తీర్చిదిద్దే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలియజేస్తూ